అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. డిజిటల్ అరెస్ట్ మోసాలు అత్యంత భయంకరమైన ముప్పు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆందోళన. న్యూఢిల్లీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిజిటల్ అరెస్ట్ మోసాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మోసాలను ప్రజలకు ఉన్న అత్యంత భయంకరమైన ప్రమాదాల్లో ఒకటిగా పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్లో ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ చేసి తాము పోలీసులమని బెదిరిస్తారని, చెప్పినట్లు చేయకపోతే డిజిటల్ అరెస్టు చేస్తామని భయపెడతారని వివరించారు. ఇలాంటి సమయాల్లో ప్రజలు చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలీసుల పట్ల ప్రజలకు భయం ఉండకూడదని, వారు తమకు రక్షణగా నిలుస్తారనే గౌరవం ఉండాలని పేర్కొన్నారు. డిజిటల్ అరెస్టు ప్రభావం పోలీసు వ్యవస్థపై అధికంగా ఉంటుందని, సైబర్ నేరగాళ్లు పోలీసుల మాదిరిగా ప్రజలను నమ్మించి మోసం చేయడంతో అసలైన పోలీసులు ఎవరనే విషయాన్ని కూడా గ్రహించలేకపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నివారించాలంటే సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పోలీసులు నూతన సాంకేతికతపైన పట్టు సాధించాలని సూచించారు. సంబంధిత సమాచారం. డిజిటల్ అరెస్ట్ మోసాలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. తెలంగాణలో ఈ ఏడాది 9 నెలల్లో 933 కేసులు నమోదై 60 కోట్ల రూపాయలు నష్టపోయారు. గతేడాది 3037 కేసులు 177 కోట్ల రూపాయలు దోపిడీకి గురయ్యాయి. ఢిల్లీలో ఈ ఏడాది 1100 కోట్ల రూపాయలు, మహారాష్ట్రలో 500 కోట్ల రూపాయలు మోసపోయారు. సుప్రీంకోర్టు ఈ మోసాలపై సీబీఐకి దర్యాప్తు అప్పగించాలని ఆదేశించింది. రాష్ట్రపతి భాషణంతో పోలీసులు, ప్రజల్లో అవగాహన పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు, సూచనలు. డిజిటల్ అరెస్ట్ అనేది మోసమే. సీబీఐ, ఎడ్, పోలీసు అధికారులు వాట్సాప్ వీడియో కాల్స్తో అరెస్టు చేయరు. అనుమాన కాల్స్ వచ్చినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళండి. మనీ లాండరింగ్, అక్రమ కార్యకలాపాలు గురించి చెప్పుకుంటే స్పందించవద్దు. ఓటీపీ, ఆధార్, బ్యాంకు వివరాలు షేర్ చేయవద్దు. డబ్బు బదిలీ చేయమని, వర్చువల్ కోర్టు బెయిల్ గురించి చెప్పితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయండి. రెగ్యులర్గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి. అనుమాన ట్రాన్సాక్షన్లు ఉంటే బ్యాంకుకు రిపోర్ట్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. వాట్సాప్, బ్యాంకు యాప్లలో భద్రతా సెట్టింగ్లు ఉపయోగించండి. సీనియర్ సిటిజన్స్కు ముఖ్యంగా అవగాహన కల్పించండి. హెల్ప్లైన్ 14567 ఉపయోగించండి.